స్వాతంత్ర సమరయోధులకు భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా పీడీఎం ఆధ్వర్యంలో మార్చి 23 నుండి 29 వరకు జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలని మంగళవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు స్వచ్ఛ సమానత్వం కోసం అతి చిన్న వయసులోనే భగత్ సింగ్, సుఖ్దీప్ సింగ్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల అమరత్వం చెంది శతాబ్దానికి దగ్గర పడ్డ సందర్భం 93వ సంస్మరణ సందర్భంగా మార్చి 23 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీరులకి నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈ ముగ్గురు వీరుల యొక్క స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు చేసిన త్యాగాలు, పోరాటాలు బ్రిటిష్ వాళ్ళని కలవరపరిచే గొప్ప పోరాట పటిమని ప్రదర్శించి ఎక్కడా కూడా రాజీ పడకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద దండయాత్ర చేసినటువంటి మహావీరులు వాళ్ళు ఏం కోరుకున్నారంటే, ఈ దేశంలో దోపిడీ, పీడన, అణిచివేత లేకుండా ప్రజలంతా కులాలకి, మతాలకు అతీతంగా సమానంగా జీవించాలని చెప్పేసి కోరుకున్న గొప్ప వీరులు వాళ్ళు. మనం 93 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు స్మరించుకుంటున్నామంటే కారణం ఏంటంటే, వాళ్ళ ఆశయ స్ఫూర్తి, వాళ్ళ మార్గం, వాళ్ళు కోరుకున్న సమాజం చాలా ఉన్నతమైనది. కాబట్టి ఆ ఉన్నతమైన సమాజం ఇంకా భారతదేశంలో రాలేదు. కాబట్టి 75 ఏళ్ల అధికార మార్పిడి తర్వాత కూడా ఈ వీరుల యొక్క ఏవి కలలు కన్నారో ఆ కళలు సాకారం కాలేదు. కాబట్టి వాళ్ళ సంస్మరణలో అంతటితో ఆగకుండా వాళ్ళ మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా యువతరం మొత్తం ఈ రోజున రకరకాల వ్యసనాలకు బానిసలవుతూ ఉన్నారు. ఆ బానిసత్వానికి లోను కాకుండా ఈ వీరులు చూపిన మార్గంలో ముందుకెళ్లాలని మార్చి 23 నుంచి 29 వరకు ఆ మహావీరులకి నివాళి కార్యక్రమం, సభలు, సమావేశాలు, రకరకాల కార్యక్రమాలు చేపట్టి నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.